నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, లలితా సహస్రనామ ప్రతి నామం కూడా దాని వైభవం, ఒక్కొక్క నామం గురించే మీరు పలు సందర్భాల్లో చెప్పారు. ఒక్కొక్క నామం గురించి చెప్పుకోవడానికి మినిమం ఒక 2-3 డేస్ పడుతుంది, అంటే పూర్తి వివరణ ఇవ్వడానికి. ఈవెన్ శ్రీమాత్రే నమః అనే నామానికి కూడా చాలా సమయం పడుతుంది అసలు దాన్ని అర్థం చేసుకోవడానికి అని అన్నారు. అలాగే అంతే మహిమాన్వితమైనటువంటి ప్రతి నామం కూడా. అయితే ఒక నామం గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్. విశేషంగా మీరు లలితా సహస్రనామం అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా కదా సార్? మీరు మధ్యలో వదిలేశారు సార్ నాకు చెప్పటం. మొత్తం నేర్పించాలి మీరు. మీరు నేర్పించాలి సార్. చాలా అంటే ఎంత ఉచ్చారణ, ఎంత చక్కగా మీరు పలుకుతారో, అలాగే ఎక్కడ ఎలా ఒత్తు పలకాలి, అలాగే ఎక్కడ ఎటువంటి శృతిలో నామాన్ని పలకాలి అనేది అత్యద్భుతంగా తెలియజేస్తారు సార్. కంప్లీట్ చేయండి సార్. సరే, అయితే ఈ నామాల్లో బాలాలీలా వినోదిని అనే నామం వస్తుంది. ఎంత అందమైన నామమో. ఈ నామం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను సార్. ఈ నామం ప్రత్యేకత ఏమిటి? బాలా లీలా వినోదిని ఏంటి? అమ్మవారు బాలగా లీలలు చేసే ఆ వినోదం ఏమిటి? మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మవారు జగన్మాత కదా. జగన్మాత సాధకులు శ్రీ విద్య ఉపాసనలో భాగంగా గురు, గణపతి, బాల, ఆ తర్వాత అమ్మవారు వస్తుంది అన్నమాట. అంటే సాధకులు ఈ శ్రీ విద్యా సాంప్రదాయంలో, శ్రీ విద్యలో అమ్మవారి యొక్క పంచదశి మంత్రానికి ముందు కొన్ని మంత్రాలు ఉంటాయి, తర్వాత కొన్ని మంత్రాలు ఉంటాయి. అంటే మీరు లలిత అమ్మవారి ఫోటో చూస్తే మీకు అందులో రకరకాల దేవతలు ఉంటారు కదా. అవును సార్. ఆ దేవతల యొక్క మొత్తం అన్ని మంత్రాలు, పరివార మంత్రాలు కలిపితేనే శ్రీ విద్య అంటారు. ఆ శ్రీ విద్యలో ఫస్ట్ మొదటగా మనం సాధన చేయాల్సింది గురువు, దక్షిణామూర్తి, తర్వాత గణపతి. గణపతి అనుగ్రహం లభిస్తేనే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. గణపతి ఒక విధంగా చెప్పాలంటే శ్రీ విద్యలోకి ఎంటర్ అవ్వడానికి, శ్రీ విద్య మనకు అబ్బడానికి, అమ్మవారి అనుగ్రహం మనకు కలగడానికి గణపతి స్టాంప్ వేస్తేనే లోపలికి వెళ్ళగలుగుతాం మనం. ఆయన స్టాంప్ వేయాలి, వీడు అర్హుడు అని. అంటే కొంతమంది ఎట్లా చెప్తారంటే ఆయన ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాడు అమ్మవారి దీని దగ్గర, ఆయన ఓకే అంటేనే లోపల. ఆ సెక్యూరిటీ గార్డ్తో పోలవడం కరెక్ట్ కాదు. ఆయన ఒక అధికారి. ఆ అధికారి ముద్ర వేస్తేనే మీరు అమ్మవారి దగ్గరికి లోపలికి ఎంట్రీ దొరుకుతుంది, మణిద్వీపంలోకి ఎంట్రీ దొరుకుతుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఎలా అయితే అన్నప్రాసన రోజే మనం ఆవకాయ వేసుకొని తినలేం కాబట్టి ఆ అమ్మవారి మహామంత్రాలని అనుష్ఠానం చేయబోయే ముందు బాలా మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాం. మొదటిగా ఇచ్చేది బాలా మంత్రమే కదా. గణపతి తర్వాత, అదే గణపతి తర్వాత నెక్స్ట్ బాల. ఈ బాలా అమ్మవారు మనకి జ్ఞానాన్ని, అమ్మవారిని చేరుకోవడానికి కావాల్సిన బుద్ధిని, మాటని, వాక్కుని అన్నిటినీ ఇస్తుందన్నమాట. ఈవిడ చాలా లీలలు చేస్తుంది. చిన్నపిల్ల కదా, అంటే ఆవిడ చిన్నపిల్ల కాదు, ఆ రూపంలో మనని ఆవిడ చూసుకుంటుంది. కూతురులాగా, మనకి కూతురులాగా, సాధకుడికి కూతురులా మారిపోతుంది అమ్మవారు. పలు సందర్భాల్లో అనేక రకాల పెద్దలకి ఆ విధమైన సాక్షాత్కారం జరిగింది. ప్రత్యేకంగా మా ఇంట్లో మా పెద్ద తాతగారు, మా తాతగారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, సిస్లా సుబ్బనారాయణ గారు, సిస్లా సుబ్బారావు గారు. ఈ సుబ్బనారాయణ గారు మహాబాలా ఉపాసకులు అన్నమాట. ప్రాతస్మరణీయులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి కథలు ఎట్లా లోక విదితమో వీరి కథలు లోకానికి తెలియదు. ఇట్లా ఎంతో మంది జీవితాల్లో ఎంతో మంది ఉన్నారు సాధకులు, ఎంతో మంది అమ్మవారు ఉపాసకులు ఉన్నారు. సో ఈ సుబ్బనారాయణ గారు చేసిన బాలా ఉపాసన తండ్రి గారు తండ్రేనా సార్? తండ్రి గారు అన్నగారు. తండ్రి గారు అన్నగారు. ఓకే. మా మా తాతగారికి అన్నగారు, తాతగారికి అన్నగారు, మా నాన్నగారికి పెద్ద నాన్నగారు. అదే ఆయన ఉపాసన జపం అనుష్ఠానం చేసుకునే సందర్భాల్లో, పలు సందర్భాల్లో, అంటే ఆయనకి ఎర్లీ స్టేజ్లోనే
భార్య గతించింది. ఒక్కడే కొడుకు ఆయనకి. మగపిల్లాడే కాబట్టి పెద్దగా ఆయనకి సంసార బాధ్యతలు పెద్దగా ఏం లేవు. నిత్యం అనుష్ఠానం, జపం, తపం దీంట్లోనే ఎక్కువగా సాగింది. దీంట్లో భాగంగా ఆయన చేసే అనుష్ఠానానికి అమ్మవారు ఆయనతో ఆడుకునేది అని అంటారు. ఆ చప్పుళ్ళు, ఆ గజ్జల చప్పుళ్ళు, అంటే బంతి ఆట ఆడుకోవడాలు ఇవన్నీ కూడా ఇతరులకి శబ్దాలుగా వినపడేవి అంటారు. ఆయన ఏ రోజు చెప్పుకోలేదు నాకు అమ్మవారు కనపడుతుంది. నిజంగా సాధకులు ఈ చెప్పుకోరు. రోజుల్లో అయితే ఒక దుకాణం ఓపెన్ చేసేస్తారు అమ్మవారు ఇక్కడ ఉంది అని చెప్పి. ఆ రోజుల్లో వాళ్ళకి అవన్నీ లేదు, ఒకవేళ ఈ రోజుల్లో నిజమైన సాధకులు అయితే చెప్పుకోరేమో, చెప్పుకోరు. కామ్ గా ఉంటారు కదా. కామ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అమ్మవారిని చేరుకోవడం కానీ ఈ పబ్లిసిటీ పబ్లిసిటీయో లేకపోతే వ్యాపారాత్మకంగానో డబ్బులు సంపాదించడం కాదు. కరెక్ట్. అమ్మవారు ఆయనతో ఆడుకునేదిట, ఆయనతో కేరింతలు కొడుతూ అవన్నీ వినపడేవిట అందరికి. తర్వాత ఒక పెద్ద సర్పరూపంలో మా ఇంట్లో వసించేది అమ్మవారు అని అంటారు. అది ఆ సర్పాన్ని అట్లా చివరిసారిగా వీక్షించింది మా నాయనమ్మ గారే. అంటే ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆవిడ అంటే సుబ్బనారాయణ గారు తమ్ముడు సుబ్బారావు గారు మా తాతగారు, ఆయనకి వివాహం అయ్యి మా నాయనమ్మ గారు కొత్తగా కాపురానికి వచ్చింది. 9 ఏళ్ళు అప్పుడు ఆవిడకి. ఈయనకేమో మా తాతగారికి 14 ఏళ్ళు, ఈవిడికేమో 9 ఏళ్ళు. ఈవిడ కాపురానికి వస్తే అప్పుడు ఊళ్ళల్లో బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. మంచినీళ్ళు బావి వేరుగా ఉండేది. అక్కడ రకరకాల సిస్టమ్స్ ఉండే విలేజెస్. అక్కడికి వెళ్ళి ఈవిడ నీళ్లు తీసుకొస్తూ ఉంటే వెనకాల తోడు వెళ్ళేది అమ్మవారు పాము రూపం. మళ్ళీ అక్కడి నుంచి బావి నుంచి ఇంటికి వస్తుంటే మళ్ళీ వెనకాల తోడుగా వచ్చేది. ఆవిడ చూసి భయపడి, చిన్నపిల్లగా 9 ఏళ్ల పిల్ల, నా వల్ల కాదు, నేను ఉండలేను, నాకు భయం వేస్తుంది అని అంటే, అప్పుడు మా తాతగారు, అమ్మ తమ్ముడికి వివాహం అయింది, కుటుంబం పెద్దదవుతోంది, కొత్తగా కోడలి పిల్ల ఇంటికి వచ్చింది కదా, మరి తరచుగా నీ దర్శనం లేకుండా ఉంటే బాగుండు, నువ్వు కనపడకుండా ఉంటే బాగుంటుందేమో అని ఆయన చాలా సవినయంగా విన్నవిస్తే అప్పటి నుంచి ఆవిడ కనపడలేదు అని అంటారు. అట్లా. సో ఇలా ఎన్నో రకాల లీలలు, ఎన్నో రకాల ఇది సాధకులకి మాత్రము ఆ అనుభూతి ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. అట్లాగే పరమాచార్యుల వారు, ఈ పరమాచార్యుల వారు కూడా సాక్షాత్తు కామాక్షి అమ్మవారి రూపం అంటారు. పరమాచార్యుల వారి దగ్గరికి ఒకసారి ఒక పండిత బృందం వచ్చి, స్వామి మీతో వాద భిక్షను పెట్టండి అని అడిగారు. మీతో డిబేట్ లాంటిది చేసే అవకాశం మాకు ఇవ్వండి. అంటే మీతో వాదించి డిబేట్ చేసేంత గొప్పవాళ్ళం కాదు మేము, కానీ మాకున్న పాండిత్యాన్ని మీ దగ్గర నుంచి కొంచెం నేర్చుకోవడానికి ఇలాంటి ఒక అవకాశాన్ని మాకు ఇవ్వండి, వాద భిక్షని మాకు పెట్టండి అని అడిగారు. దానికే ఉంది, తప్పకుండా మాట్లాడదాం, సాయంత్రం 4 గంటలకి రండి, కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు. వాళ్ళు సాయంత్రం 4 గంటలకు వచ్చారు. అక్కడ వాళ్ళు ఎదురుకుండా కూర్చున్నారు, ఈయన ఇక్కడ కూర్చున్నారు. ఎంతసేపు అయినా వాళ్ళు నోరు పెగలట్లేదు, నోరు మాట రావట్లేదు వాళ్ళకి. అడగండి, ఏదో అడుగుతా అన్నారు కదా, ఏదో వాదిస్తా అన్నారు కదా, మీరు అడగండి ఏదో అంటే అడగట్లేదు. ఆఖరికి మళ్ళీ ఈయన రెండోసారి మూడోసారి, మీకు ఏమిటి అభ్యంతరం, మీరు కావాలని అడిగారు కదా, మరి ఎందుకు మాట్లాడట్లేదు మీరంటే, మీ ఒళ్ళో ఒక అమ్మాయి కూర్చుంది స్వామి, ఆ అమ్మాయిని పక్కకు పంపించండి, అప్పుడు మేము ఏమన్నా మాట్లాడగలుగుతామేమో, ఆ అమ్మాయి ఉంటే మేమేం మాట్లాడలేకపోతున్నాం, ఆ అమ్మాయి మీ ఒళ్ళో ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయిని కొంచెం పక్కకు పంపిస్తే అప్పుడు మేము ఏమన్నా మాట్లాడగలుగుతామేమో, లేకపోతే మాట్లాడలేము అనే మాట. అంటే నా ఊళ్ళో ఎవరు లేరయ్యా స్వామి, నా ఊళ్ళో ఎక్కడ ఉన్నారంటే, లేదు స్వామి మాకు కనపడుతుంది అమ్మవారు, ఆ చిన్న పాప కనపడుతుంది, ఆవిడ ఉంటే మాకు నోరు పెగలట్లేదు.
సో వాక్కుని ఇచ్చేది ఆవిడే, వాక్కుని స్తంభింపజేసేది కూడా ఆవిడే. స్తంభింపజేసిన అమ్మవారు, కానీ వీళ్ళకి ప్రత్యక్షమైంది సార్. ఏం అదృష్టం. అంటే వాళ్ళు దాన్ని గ్రహించాలి కదా, పక్కకు పంపించండి అన్నారు. పక్క పంపించండి అన్నారు. మరి మానవ సహజం కదా. కానీ ఈ మాంసనేత్రాలతో అమ్మవారిని చూసారంటే చూశారు. ఎన్నో జన్మలు. అంటే అప్పుడు వాళ్ళకి అమ్మవారిని స్ఫురణకు రాదు, ఎవరో పాప ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరు లేరయ్యా బాబు అని ఆయన అంటున్నారు అద్భుతం. పరమాచార్యులు వారు. ఇలా ఈ ఉంటాయి రకంగా అమ్మవారి బాలా లీలా వినోదిని అంటే అమ్మవారి లీలలు అలా ఉంటాయి. మనం కూడా ఒకవేళ ఈ నామాన్ని గనక మనం జపం చేయటం మొదలు పెడితే అమ్మవారు మాకు కూడా ఇట్లాంటి లీలల్ని సామాన్యులకు సైతం చూపిస్తారా సార్? సాధన, అమ్మవారి సాధన చేస్తే తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది. సులభంగా అమ్మవారి అనుగ్రహం లభించాలంటే సాధన, అందుకు చాలా విశేషమైన మడి ఆచారం ఇవి కావాలి. ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. ఎందుకంటే శ్రీ విద్య కదా, శ్రీ విద్యలో అమ్మవారు. అందుకని ఆవిడని చేయాలంటే సామాన్యులైతే మీకు వీలైన ఎక్కువసార్లు లలితా సహస్రనామం చదువుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అమ్మవారి లలితా సహస్రనామం అంతా కూడా ఆ బాలామంత్రం యొక్క ప్రాతిపదిక మీదనే లలితా సహస్రనామం ఉంటుంది కాబట్టి లలితా సహస్రనామాన్ని ఎవరైనా ఎన్నిసార్లైనా పారాయణ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే అమ్మవారు ఆవిడ వాక్కుని ప్రసాదిస్తుంది, విద్యను ప్రసాదిస్తుంది. వద వాగ్వాదిని అంటారు. వాగ్వాదిని, వాక్కుకి దేవత ఆవిడే, బాలా అమ్మవారు. అమేజింగ్. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు సార్. ఖచ్చితంగా అమ్మవారి గురించి తెలుసుకోవటం అని అంటే అది ఖచ్చితంగా సుకృతంగా భావిస్తూ ఇంకా మరిన్ని నామాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం అంటే విశేషవంతమైనటువంటి నామాలు అన్నీ కూడా అంతే, కొన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.